హలో అండి, అందరికీ నమస్కారం. నేత్ర ఛానల్కు స్వాగతం. అయితే ఇప్పుడు మనకు మొన్న ఈ ఇందిరమ్మ ఇంటి గురించి మనందరం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసే. అయితే చాలా మటుకు 82 లక్షల దాకా, దాదాపుగా 82 లక్షల దాకా ఈ ఇంటి గురించి దరఖాస్తులు చేసుకున్నారు. అయితే చాలా మటుకు ఇండ్ల అక్రమాలు దొర్లాయని గవర్నమెంట్ భావిస్తుంది. అయితే ఇందులో లబ్ధిదారులు సరైన లబ్ధిదారులను గుర్తించడానికి, సరైన లబ్ధిదారులు ఎవరు, వాళ్ళు ఏంటి, అందరూ కరెక్టే దరఖాస్తు చేసుకున్నారా, కొందరు ఇండ్లు ఉండి కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారా అనేది గవర్నమెంట్కు ఒక విషయం అనేది తెలుసుకోవడానికి, మళ్ళీ ఈ లబ్ధిదారులు ఎవరైతే ఇప్పుడు మొన్న గవర్నమెంట్ ఎవరైతే వీళ్ళు లబ్ధిదారులు అర్హులు అని మనకు ఒక లిస్ట్ అనేది విడుదల చేసింది కదా. అయితే ఆ లిస్టును బేరీజు వేసుకొని మళ్ళీ ఒకసారి వీళ్ళు సరైన అర్హులేనా, లేకుంటే అనర్హులు కూడా ఇందులో ఈ లిస్టులో జమై ఉన్నారా అనేది గవర్నమెంట్కు దృష్టికి రావడం అంటూ జరిగింది. దాదాపుగా చాలా మటుకు కొందరు అనర్హులు కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే చేసుకున్న ఈ దరఖాస్తులో కూడా అనర్హులకు కూడా ఈ లిస్టులో పేరు రావడం అంటూ జరిగింది అని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే రేపు ఎల్లుండి 3వ తారీఖు నాడు, ఫిబ్రవరి 3వ తారీఖు నాడు మళ్ళీ లబ్ధిదారులను రీసర్వే చేయనున్నది, సరైన లబ్ధిదారులను ఎంచుకోనున్నది. దీనికి అందరూ సహకరించవలసిందిగా గవర్నమెంట్ కూడా ఒక విన్నపం అనేది చేసింది. అందరికీ రావాలంటే కుదరదు, కొందరికే ఇస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టి ఇలా అసలైన నిరుపేదలు ఎవరు, అసలు ఎవరికి ఇల్లు కావాలి అనే దానిపై ఒక తర్జన భర్జన గవర్నమెంట్ చేస్తున్నది. ఎవరైతే అర్హులో 100% నిరుపేదలై ఉన్నవారికి ఇల్లు అనేది అందాలి, అదే మా లక్ష్యం అని కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుపుతున్నది. అయితే ఇది 3 భాగాలుగా విభజించడం అంటూ జరిగింది. ఈ ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన కార్పొరేషన్ శాఖ అనేది 3 రకాలుగా L1, L2, L3గా. అంటే L1 అంటే భూమి ఉండి ఇల్లు కట్టుకోవడానికి స్తోమత లేని వారిని L1 కింద పెట్టారు. అలాగే అసలు భూమి లేకుండా ఇల్లు లేకుండా ఉన్నవారిని L2 కింద లెక్కలోకి తీసుకున్నారు. 3వ కేటగిరీ కింద భూమి లేదు కానీ కిరాయిలో ఉన్నారు, రేకుల ఇంట్లోనో ఆ విధంగా ఒక చిన్న గూన పెంకటిల్లు అయినా కానీ ఏదైనా కానీ తలదాచుకొని ఉన్నవారిని ఈ 3వ రకం కేటగిరీ కింద ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటి వరకే మనకు గత ప్రభుత్వము కట్టించిన ఈ 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇందులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ఇల్లు జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేని వారికి గవర్నమెంట్ తరఫు నుంచి 5 లక్షల రూపాయలు 4 దఫాల కింద విడుదల చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నది. అయితే ఇల్లు లేకుండా భూమి లేకుండా ఉన్న నిరుపేదలను అత్యంత నిరుపేదలుగా వాళ్ళను స్వీకరించి ఈ సంబంధించిన గవర్నమెంటుకు సంబంధించిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 BHK బాపతి వీరిని అర్హుల కింద చేర్చి తల ఒక ఇల్లు ఈ ఫ్లాట్లను అందజేయడానికి కూడా సర్వ ప్రయత్నం అనేది గవర్నమెంట్ చేస్తున్నది. ఇక మిగతా అందరికీ అందాలంటే కాస్త టైము ఖచ్చితంగా పడుతుంది. అందరూ వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది. సెకండ్ స్టెప్ కింద మళ్ళీ వీళ్ళందరికీ అవకాశం అనేది వస్తుంది అని కూడా గవర్నమెంటు తెలియచేసింది. ఏది ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంటు అందరికీ ఇండ్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇండ్లను అందిస్తాము, దానికి మా తరఫున కృషి చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంటు తెలపడం అంటూ జరిగింది. ఓకేనండి, ఎవరైనా ఇందులో అక్రమంగా లబ్ధిదారులు ఉంటే గ్రామాలలో సభ పెట్టినప్పుడు బహిరంగంగా వాళ్లకు ఖచ్చితంగా ఇల్లు ఉన్నది, వాళ్లకు ఈ పథకం అనేది
చేరవద్దు, చేరకుండా ఉండాలి అని మీరు కనుక భావిస్తే, అసలైన లబ్ధిదారులు మీరు ఉండి భావిస్తే, వాళ్లకు రాకుండా ఈ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు అందకుండా చూడవలసిన బాధ్యత కూడా ఈ లబ్ధిదారుల పైనే ఉన్నది. ఇది ఖచ్చితమైన మాట అండి. ఎందుకంటే సరైన లబ్ధిదారుకి అందాలంటే అనర్హులను మీకు మీరే ఏరవేయాలి. అప్పుడే మీ దాకా ఈ పథకాలు అనేది చేరుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.